హలో అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను మీ విజయలక్ష్మి. మొదటిసారి గనక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగున్నా బాగోపోయినా ఒక కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు ఏం చెప్పాలని అనుకున్నానంటే సరదాగా చిన్ననాటి కబుర్లు. అంటే పండగ ఒకటి దగ్గరకు వస్తుంది కదా, ఎందుకో నాకు గుర్తొచ్చినాయి అన్నీ. ఇంట్లో ఇలాగా అప్పుడు ముగ్గురు పిల్లలు ఉండేవారు, నలుగురు పిల్లలు చిన్నప్పుడు కదండి. ఏమన్నా నాన్నగారు అయితే అలాంటి కోపాలు వచ్చేసేమో, ఆడపిల్లల్ని కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా. అలాగే అమ్మ కొడుకు, నాన్న కూతురు కదా. అలాగా నేనైతే రోజు ఇలాగ దేనికో దానికి గొడవ పడేదాన్ని. చిన్నదాన్ని ఇంట్లో అక్క అంటేనే ఇష్టం నీకు, లేకపోతే అన్నయ్య అంటేనే ఇష్టం అని. అలాగా రోజు, ఒక్కరోజు కాదండి, రోజు అలాగే అనేదాన్ని. సో గంపలకు గయ్యాలి అంటారు కదా, అలాగే సీల్ రాకస్ లాగా. నాన్నగారు 10 పైసలు ఇచ్చేవారండి మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఒక్కొక్కసారి ఇస్తే అప్పుడు ఫస్ట్ 2 రకాలు ఉండే, పెద్ద 10 పైసలు, చిన్నది. తర్వాత మరీ చిన్నవి వచ్చి, ఆ చిన్న 10 పైసలు ఇస్తే 10 పైసలు కాదేమో అనుకొని అక్కకో అన్నయ్యకో ఇచ్చిని నాకు ఇమ్మనేదాన్ని. వాళ్ళు ఇవ్వకపోతే గొడవ మామూలుగా ఉండేది కాదు. కనీసం నాకు 20 పైసలు ఇచ్చినా కూడా నాకు వద్దు, నాకు ఆ 10 పైసలు, ఆ 10 పైసలే కావాలి. ఆ అంత అమాయకంగా కొట్టుకుపోయే వాళ్ళమండి. నిజంగా చాలా. ఇదే కదండి ప్రతి ఇంట్లో, మీరు కూడా అంతే కదా. అంటే ఏదో సందర్భంలో అంటాం, నీకు అన్నయ్య అంటే ఇష్టం, అక్క అంటే ఇష్టం, చెల్లి అంటే ఇష్టం అని కదండి. ఏం కాదు, వాళ్ళు అందరినీ సమానంగానే చూస్తారు. కాకపోతే ఏంటంటే మనం అడిగింది వెంటనే ఇవ్వకపోతే ఆక్రోషం, అది ఎలా బయటకు వ్యక్తం చేయాలో తెలియక అలా ఆ మాట అనేస్తాం. కదా. ఈలోపు ఏముందండి, ఆడపిల్లలు మగపిల్లల్ని సమానంగానే చూసేవారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఫెసిలిటీసు, ఇప్పుడున్న ఇది అప్పుడు లేదు కాబట్టి అందరం అక్కడే. ఫోన్లు, టీవీలు కూడా లేవండి మా చిన్నప్పుడు. తక్కువ, ఏదో ఎవరింట్లోనో ఉండేది, ఆ పక్క ఇంట్లోనో అలాగా. ఎవరిలో వాళ్ళే ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఒక 7వ తరగతి, 8వ తరగతికి వచ్చేసరికి ఉన్నాయేమో ఒక్కొక్కరి ఇంట్లో టీవీలు. ఆ తర్వాత చూసేవాళ్ళం. ఇంత అర్ధరాత్రి వరకు వచ్చేది కాదు కాబట్టి తినేసి త్వరగా పడుకుంటూ పోయేవాళ్ళం. బాగానే ఉండేది, అక్కడితో అయిపోయింది కదా. అప్పుడు ఏదో ఇంతవరకే కొట్టుకుపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటండి, మరి ఘోరంగా కొట్టుకుపోతున్నారు అక్క చెల్లి అన్న తమ్ముడు. ఆ ఫోన్ గురించి కొట్టుకుపోతున్నారు, టీవీ ఛానల్ రిమోట్ల గురించి కొట్టుకుపోతున్నారు. ఆ ఆ పెన్సిల్ ఒకళ్ళు వదిలేసుకొని వస్తారు, ఇంకొకరు ఇమ్మంటే ఇవ్వరు. ఇలాగ ఇట్లకి కొట్టుకుపోతూ ఉంటారు. ఇవన్నీ అయిపోతాయండి, ఇవన్నీ ప్రతి ఇంట్లో. మళ్ళీ మొదలే, నాన్నగారికి చెల్లి అంటేనే ఇష్టం, చెల్లి తెమ్మన్నది వెంటనే తీసుకొస్తారు. నాకు మాత్రం ఎన్నిసార్లు అడిగినా తీసుకురారు అని అమ్మ దగ్గరకు వచ్చి వీడు చెప్తాడు. ఇది వెళ్ళి నాన్నగారిది, అమ్మ వాడు ఏది అడిగినా వెంటనే కొనేసి ఇచ్చేస్తాడు, నాకు మాత్రం ఏం తీసుకురా డాడీ అని. పోనీలే వదిలేయమ్మా, నీకు నేను ఏది కావాలో తెస్తాను కదా అని ఈ లోపల నాన్న అంటాడు. నేను ఎన్నిసార్లు అడిగినా కొనరు అని ఈడు అంటాడు కదండి. మీ ఇంట్లో కూడా ఇలాగే కొట్టుకుపోతున్నారా మీ పిల్లలు? అలాగా అవుతా ఉంటుంది. నిజంగా అప్పుడు మా టైంలో అయితే స్కూల్ నుంచి వచ్చాక అమ్మాలు కొంచెం అన్న పని చెప్పేవారండి. 4 గంటలకు వచ్చేసేవాళ్ళం, 9:45 4, 4:30కి వచ్చేసేవాళ్ళం. కొంచెం గిన్నెలు బయట వేయండి అమ్మ, వాకలు తోడండి, ఇల్లు గుమ్మాలు తుడవండి అని ఆ పనులు చెప్పేవారు. అయ్యే కదా ఉంటాయి, ఇంకా అంతకుమించి ఏముంటాయి. మాట్లో వాళ్ళు ఎప్పుడన్నా ఉతికితే కొంచెం ఆరబెట్టండి అనేవారు. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో చేయరు కదా. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో పని పిల్లలు ఉంటున్నారేమో, పనమ్మాయిలు ఉంటున్నారు, ఆయాలు. అలా వాళ్ళు ఏదో చేసేస్తారు. లేదనుకో వీళ్ళే పొద్దున్నే ఆడవిడగా, అప్పుడు మన టైంలో 10 గంటలకు, మా టైంలో 10 గంటలకు వెళ్ళాం కాబట్టి స్కూల్కి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, 7 గంటలకల్లా బస్సు వచ్చేస్తుంది, వీళ్ళు క్యారేజీలు పెట్టాలి, పంపించాలి.
ఇంక వీళ్ళ అమ్మకి ఏమి హెల్ప్ చేస్తారు? ఎవరో హెల్ప్ చేయట్లేదు అమ్మకి. పాపం ఆవిడ వంట ఆవిడే చేసుకోవాలి. అన్నీ పంపించుకోవాలి, చేసుకోవాలి. ఈలోపు పిల్లలు బాక్స్ పెట్టేసరికి పాపం హస్బెండ్ లెగిస్తే మళ్ళీ అతనికి ఏదో చూడాలి, అతన్ని పంపించాలి. ఇలాగ పాపం ఇప్పుడు అమ్మకి సాయం చేసేవాళ్ళు కరువైపోయారండి కదా! ఎవరు అమ్మకి సాయం చేయట్లేదు. ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది. మాక్సిమం పెట్టుకుంటే పని పిల్లలు ఉంటే కొంచెం ఏదో గిన్నెలు కడిగేసి వెళ్ళిపోతారు కానీ అంత పొద్దున్నే వంట టయానికి వచ్చి చేయరు కదా! అది. ఈ డాడీ కూడా అంతే. ఏయో కావాల్సినవి తెచ్చేస్తారు. ఈళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతూ ఉంటారు. అయిపోతది. ఇంక వీళ్ళకి పనులు ఎప్పుడొస్తాయండి? అలాగా పాపం ఎప్పుడు ఉదయం 7కి వెళ్ళిపోతున్నారు. సాయంకాలం 7కి వస్తున్నారు మళ్ళీని. మళ్ళీ ఏయో కొంచెం తింటారు, ఫ్రెష్ అవుతారు ఒక అరగంట. మళ్ళీ హోంవర్క్స్ రాయడమే. ఎంత రాస్తారండి? ఆ హోంవర్క్‌లు రాయడం, చదవడం పాపం 11, 12, 10 అలా అయిపోతుంది కదా! ఇప్పుడు పిల్లలు పడుకునేసరికి, ఆళ్ళు చదువుకునేసరికి ఇయన్నీ అయ్యాయంటే మళ్ళీ కాసేపు ఫోను, లేకపోతే కాసేపు టీవీ. అవునా? ఏంటో ఇంక పనులేమొస్తాయి. అందుకే ఇప్పుడు పిల్లలకు కూడా పనులు వచ్చా అని కూడా అనట్లేదు. ఒకవేళ ఎవరన్నా నేర్పుతున్నారులే మరీ అంత ఆళ్ళు పర్టిక్యులర్‌గా దగ్గర కూర్చోబెట్టి దిద్దించవలసినయి అక్షరాలు కాదు కదా! పనే కదా! 2 గ్లాసులు తోమడం అలా చేసేస్తారు. అయి కూడా ఇప్పుడేంటంటే పాపం పిల్లలు అంత అలసిపోయి వస్తున్నారని ఆళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, పోన్లే ఇంక అక్కడికెళ్ళాక ఎలాగో తప్పదు కదా! పెళ్ళయ్యాక వాళ్ళే చేసుకుంటారు కదా! వద్దులే నేనే తోముకుంటానులే ఉంచేయి. నేనే తుడుచుకుంటానులే ఉంచేయి. మళ్ళీ నీకు అక్కడికెళ్ళాక ఎలాగో తప్పదు కదా! నీ పని నువ్వే చేసుకోవాలి. అన్నట్టుగా పాపం ఈ తల్లి కూడా పని చెప్పడం తగ్గించేసిందండి ఆడపిల్లకి. అలాగే మగపిల్లాడికి తండ్రి బాధ్యతగా ఉండాలని కొంచెం గసిరేవారు. ఆ రోజుల్లో ఏంటి ఇప్పుడైనా కూడా అంతే. తన తర్వాత బాధ్యత తీసుకోవాలి కదా అన్నట్టుగా తండ్రి మీద కొడుకు మీద ప్రేమ ఉండదేటండి. ఆయన అలాగా ఎందుకంటే ఎదిరిగిన తండ్రి కొడుకు ఉన్నారంటే కొట్టుకుపోవడమేనండి ఇంట్లో రోజుకి కనీసం వారంలో 2 సార్లన్నా. హ్మ్. ఆ అనుభవం అండి. నేనేం చేస్తున్నాను అణువణువున ఆళ్ళడుగుతారు. ఇదివరకుట్లాగా ఈళ్ళు చెప్పట్లేదు. ఒకసారి కాడ రెండోసారి అడిగితే వీళ్ళకి నచ్చదు. ఆ! నేను పోన్లే జాయిగా అడుగు అంటే జాయిగా అడగరు. గట్టిగా అడిగితే ఈళ్ళకి నచ్చదు. అది. అని బాధ్యత ఉండాలి కదా అని వాళ్ళు గసురుతారు తండ్రి. అదేమో ఈ మగ పిల్లలకి నచ్చదు. పని నేర్చుకోమని ఆడపిల్లని గసిరితే అది ఆడపిల్లకి నచ్చదు. మొత్తానికి ఎలాగైనా సరే ఆడపిల్లకి తల్లి కొంచెం కొంచెమేంటి నచ్చదేమో. తర్వాత నచ్చుతది. ఇంట్లో పని చేసుకోలేనప్పుడు అప్పుడు చేసుకోమంటే అప్పుడు చేయమంటే చేయలేదు. ఇప్పుడు అన్నీ నేనే చేస్తున్నాను. అన్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజానికండి మగపిల్లాడుకి బాధ్యత ఎక్కువండి. పాపం ఏదో నిజం చెప్పాలంటే వాళ్ళు పెళ్ళాకముందు తిన్న తిండి, కట్టుకున్న బట్టలు అప్పుడు ఎంజాయ్‌మెంటేనండి. పెళ్ళయ్యాక వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ అనేది తగ్గిపోతది. మాక్సిమం తగ్గిపోతది. ఎందుకంటే బాధ్యతొచ్చేస్తది. పెళ్ళవుతది. ఆ అమ్మాయిని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, మెయింటెనెన్స్‌లు చేయాలి ఇంట్లోని. అద్దెలు కట్టుకోవాలో ఏవో ఉంటాయి గదా! ఇప్పుడు అందరికీ సొంత ఇల్లులు ఉన్నవోళ్ళే ఉండరు కదా! అయన్నీ చూసుకోవాలి. గబుక్కుమని ఏ పెళ్లి రోజో, ఏ పండగో ఏదో వస్తది. ముందు ఆ అమ్మాయికో డ్రెస్ తీయాలో, లేకపోతే ఆ అమ్మాయికో చీర తీయాలో అలా ఆలోచిస్తారు గానీ, వాళ్ళు తీసుకోవాలనే ఆలోచన ఉండదు కదండీ! మాక్సిమం మగపిల్లల దగ్గర ఆ ఆలోచన ఉండదు. ముందు ఇంట్లో వాళ్ళకి చూడాలి, పిల్లలకి, భార్యకి చూడాలి, అమ్మకి కూడా. మళ్ళీ పెద్దోళ్ళం అయ్యుండి మనమే చెప్పలేదేంటమ్మా అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక రూ. 1000 చీర తీసినోడు మనకొక 500 పెట్టన్నా తీస్తారు కదండీ! తీస్తారు. ఆ ఆలోచన వాడికొస్తదండి కంపల్సరీగా. అమ్మో! మా అమ్మకి తీయాలి అని. లేకపోతే మనమేమంటాం? దానికి తీసాడు చీర నాకు తీయలేదు చూడు అని లోపు మన వారితో మనం చెప్తాం గదా! అలా అనకుండా వాడే తెచ్చేస్తాడనమాట. కదండీ! అందుకే ఆడపిల్లలకి కొంచెం పని నేర్పించాలి. మగపిల్లాడికి బాధ్యత నేర్పించాలి అని అంటారు. నేనైతే మాత్రం ఈ ఒక్క విషయం ఇది మంచో చెడో నాకు తెలీదు గానండి. అంటే చూస్తున్నాను కదా! ఇప్పుడున్న దీన్ని బట్టి అందరం రిచ్ ఫ్యామిలీసే కాదు గదా! అందరూ రిచ్ ఫ్యామిలీస్ ఉండరు. గబగబా తీసి ఒక 50,000 తీసి షాపింగ్‌కెళ్ళిపోదాంలే.
అన్నవాళ్ళు ఉండం కదండి. అది. నేను కూడా మధ్య తరగతి అమ్మాయి, మధ్య తరగతి స్త్రీనే. అందుకే నేను కూడా మ్యాక్సిమం ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాను. కానీ ఇంకేంటంటే వీడికి దృష్టిలో నేను అదే అనుకుంటాను. పోన్లే కొంచెం పెళ్ళి అదే అయితే ఎంజాయ్మెంట్ ఉండదు. అప్పుడు తీసుకోలేరు. ఆ విషయం నాకు తెలుసు. అది. మా ఆయన గారు కూడా అంతే కదండి. ముందు నాకు కొనాలని చూసారు ఫస్ట్. తర్వాత అయితే అత్తయ్య లేరు కాబట్టి, అత్తయ్య మావయ్య లేరు కాబట్టి నాకు కొనాలని చూసారు. అందులో జాయింట్ ఫ్యామిలీ అయినా ఎవరి వాళ్ళే తీసుకునే వాళ్ళం కానీ తర్వాత పిల్లలకి అలాగా తర్వాత తాను కూడా తీసుకోవడం తగ్గించేశారు. పిల్లలు ఎదిగిపోయాక నేను కూడా ముందు పిల్లలకి తీయాలి అనే ఆలోచనే కానీ నేను తీసుకోవాలన్న ఆలోచన లేదు. ఇంక ఇప్పుడు మళ్ళీ నాకు నేనుగా షాపింగ్ చేయడం మొదలు పెట్టానండి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలకి. నాకంటూ నేను లాస్ట్ టైం మొన్న మా బావగారు అమ్మాయి పెళ్ళి కదా కావాల్సిన చీరలు తెచ్చుకున్నాను. మా సిస్టర్ కూడా ఉంది, నువ్వే ఇంత ధైర్యంగా తెచ్చుకున్నావు అని. అలాగా వాళ్ళకి బాధ్యతలు ఏర్పడతాయి కాబట్టి వాళ్ళు తీసుకోలేరు. వీళ్ళు పనులు అవి చేసుకొని అక్కడ నెమ్మదిగా ఉండాలి అత్తగారి ఇంటికాడ అని అనుకుంటాను. మగ పిల్లలు కూడా ఇప్పుడు మరీ అలా అన్నాం కదని మరీ ఓ పేటరేగిపోయి ఎంజాయ్ చేయమని కాదు అర్థం. చెప్తున్నానండి అంతే. ఇందులో ఏమన్నా తప్పుగా చెప్పారు లక్ష్మి గారు అంటే అది కామెంట్ చేయండి. ఓకేనా? సరదాగా కాసేపు మాత్రమే ఇది.